హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్. సో ఈ రోజు మనం డీకే బాస్ వల్ల జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల గురించి మాట్లాడుకుందాం. ఓకే. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్ళక ముందు ఏం చేశాడో ఒకసారి చూద్దాం మావా. అన్న బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్న ఒక రైతు బిడ్డగా నలుగురు కడుపు నింపుడు తెలుసా అన్న, నలుగురు కడుపు కొట్టుడు ఈ రైతు బిడ్డకు తెలియదు. ఇలా రైతు బిడ్డని అనే సింపతి కార్డుని యూజ్ చేసుకుందే కాకుండా ఇటువంటి ఎర్రిపోకు వీడియోలు చేస్తూ ఉంటే ట్రోల్స్ రోస్ట్లు చేయకుండా ఉంటారా చెప్పండి. మండుతున్నట్టుంది. సో ఈ ఎర్రిపోకు వీడియోల మీద నేను కూడా రోస్ట్ చేశాను, బట్ ఆ వీడియో ఎండ్ లో క్రిస్టల్ క్లియర్ గా నేను ఒక మాట చెప్పాను, అది కూడా వినండి. అయిపోయే టైం కి మనోడు బిగ్ బాస్ లోకి వెళ్ళాడంట. ఓకే, పల్లవి ప్రశాంత్ బ్రో, అక్కడ సింపతి గేమ్స్ కాకుండా చక్కగా ఆడతాం అనుకుంటున్నాను. ఒకవేళ నీ గేమ్ ప్లే నాకు నచ్చినట్లయితే నేనే నీకు ఓట్ చేస్తాను, కాబట్టి మీరు అలాగే చేయండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి అసలు వీడియో స్టార్ట్ అవుతుంది మామ. ఓకే. నిజంగా మామ బిగ్ బాస్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసినా తర్వాత మాత్రం చాలా బాగా గేమ్ ఆడాడు. ఈ విషయం బిగ్ బాస్ వాచ్ చేసే ప్రతి ఒక్కడికి తెలుసు మామ. నేను కూడా బిగ్ బాస్ చూసాను, ఎక్కడైనా దొరికితే రోస్ట్ చేద్దామని, కానీ మనోడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఫైనల్ గా టైటిల్ విన్నర్ కూడా అయిపోయాడు. ఇతను ఇంత చక్కగా ఆడడానికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి మామ అక్కడ. ఏంటది? ఫస్ట్ ఏంటంటే శివాజీ అన్న సపోర్ట్. ఏది అత్తైనా కూడా వికటిస్తుంది. మళ్ళీ ఆడు గెలువు, మళ్ళీ కెప్టెన్ అయి చూపించు. అర్థమైందా? అదే వాడు కెప్టెన్సీ అవటం కోసం నా గోడ పోగొట్టుకున్నా, కష్టపడి సాధించుకున్నాడు. అవును మామ, శివాజీ అన్న సపోర్ట్ లేకపోతే మనోడు ఫస్ట్ మంత్ లోనే వచ్చేసేవాడు. 90% శివాజీ అన్న కాంట్రిబ్యూషన్ ఉంది. అంతేకాదు పల్లవి ప్రశాంత్ సరిగా యూటిలైజ్ చేసుకున్నాడు దాన్ని. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనోడు పల్లెటూరు వాతావరణంలో పెరగడం వల్ల, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఫిట్ గా ఉండడం వల్ల ఫిజికల్ టాస్క్లు అన్ని కూడా సింపుల్ గా కొట్టేశాడు. బట్ మెంటల్లీ ప్రిపేర్ అవ్వాల్సిన టాస్కుల్లో మాత్రం వేరే కంటెస్టెంట్ల డామినేషన్ కనిపించేది. సో ఇక్కడే అర్థమైపోతుంది ఇతను ఫిజికల్ గా మాత్రమే స్ట్రాంగ్ గా ఉన్నాడు, మెంటల్ గా శివాజీ అన్న సపోర్ట్ తో గెంటుకొస్తున్నాడు అని. ఇతని మీద ఇప్పటికే అందరికీ సింపతి ఉంది. ఈ గేమ్ ప్లే తో బయట నుంచి అడిషనల్ సపోర్ట్ వచ్చింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. మొత్తానికి ఓట్లు పడ్డాయి, ఫైనల్ కి వెళ్ళాడు, కప్పు కూడా కొట్టేశాడు. అది భయ్యా జరిగింది. ఇక్కడ నుంచి వేరే చాప్టర్ స్టార్ట్ అవుతుంది మావా. సినిమా హీరోస్ కి, క్రికెటర్స్ కే కాదు, ఎవరికైనా ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ అభిమానం అనేది ఎప్పుడూ వ్యక్తి మీద ఉండకూడదు, అతని యొక్క వ్యక్తిత్వం మీద ఉండాలి. మరి లేకపోతే 100 రోజుల రియాలిటీ షోలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఒకటి మీద విషం కక్కేసేంత ద్వేషం పెంచుకోవటం, ఇంకొకటి మీద కారద్దాలు పగలు కొట్టేసేంత ప్రేమ పెంచుకోవటం. బయటకు వచ్చానండి. See, look at this car. అసలు is this the way అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ is fine, fans is fine. కాకపోతే ఇంత గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. అరే దీన్ని అభిమానం అన్నారా, ఉన్మాదం అంటారు. ఈ ఫుటేజ్ లో అమర్దీప్ యొక్క కార్ అద్దాలు పగలగొట్టడం, అంతేకాకుండా కొత్త బలిసిన కంగారో లాగా కార్ ఎక్కి చిందులేయటం, కార్ లో లేడీస్ ఉన్నారు, భయపడుతున్నారు, బెదిరిపోతున్నారు అని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం. అరే దీన్ని ఫ్యానిజం అన్నారా, సైకోయిజం అంటారు. అయినా మీరు వెళ్లాల్సింది అమర్దీప్ దగ్గరికి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి. అమర్దీప్ మీద అంటే కక్షతో చేశారు అనుకోవచ్చు, కానీ గీతురాయిలు ఏం చేసిందిరా, తన్ను అటాక్ చేశారు. బిగ్ బాస్ పోయి వచ్చినంత మాత్రాన ఏదో కోట్లు సంపాదించినట్టారా? మేము నేను ఎంత కష్టపడి కొనుక్కున్నాను తెలుసా నా కారు. రూపాయి ఎత్తి పెట్టి అద్దాలు పగలగొట్టే యాంగ్రీ. నిజంగా అభిమానులైతే ఇలాంటి టైంలో తనని ప్రొటెక్ట్ చేస్తూ బయటికి తీసుకెళ్లి సేఫ్ గా దింపుతారు. అవును, కానీ వీళ్ళేం చేశారో తెలుసా మామా? చూడండి, విండోస్ నుంచి ప్లీజ్ అట్లా కొట్టద్దండి అని చెప్తా ఉంటే అందరు అబ్బాయిలు లోపల చేపెట్టేసి నా చేపట్టేసి లాగేసి డోర్ లాగేసి అట్లంతా చేశారు. చాలా ఇండిసెంట్ బిహేవియర్ అనిపించట్లా, ఎక్స్ట్రీమ్లీ ఇండిసెంట్ అండ్ వల్గర్ బిహేవియర్ వాళ్ళది. నాకైతే భయం వేసింది. అంటే ఈ అక్క నిజంగా నచ్చింది నాకు, ఎందుకంటే సిగ్గుపడకుండా పబ్లిక్ గా ఏం జరిగిందో చెప్పడమే కాకుండా కంప్లైంట్ కూడా రేస్ చేసింది. పోనీ ఇదంతా ఫ్యాన్సే చేశారా అంటే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే రైతుకి రెస్పెక్ట్ ఇచ్చే ప్రతి ఒక్కడు ఆడదానికి కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. అయినా ఇది నేను చెప్తే మీకు డైజెస్ట్ అవ్వదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ కాదో అక్క చెప్తుంది వినండి. ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నారు కదా, ఇట్స్ నాట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఏ ఫ్యాన్స్ ఇంత చిల్లర్ గా బిహేవ్ చేయరు. జనరల్ గా అక్కడ ఉండే చిల్లర్ వాళ్ళందరూ వచ్చారు. ఎట్లుంటారు అందరు బయటకు వచ్చే వాళ్ళు, వాళ్ళని చూద్దాం ఒకసారి అనే ఒక రీజన్ తో అందరూ వచ్చున్నారు అనమాట. అవును మామ, సెలబ్రిటీస్ వస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యాన్స్ తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని చూడడానికి వస్తారు. అక్కడికి ఫస్ట్ చూడడానికి తక్కువ మందిలోనే కనిపిస్తారు, కానీ తర్వాత తెలియకుండానే గ్రూప్స్ కింద ఫామ్
అయిపోతారు. వచ్చిన వాళ్ళ చిల్లర నా కొడుకులు ఉంటారు, గంజాయి నా కొడుకులు ఉంటారు, తాగుబోతు నా కొడుకులు ఉంటారు, అమ్మాయిలను చూస్తే వెర్రెక్కిపోయే నా కొడుకులు కూడా ఉంటారు. ఇందాక మనం చూసుకున్నట్టు వన్స్ సెలబ్రిటీస్ ఎంటర్ అవ్వగానే వీళ్ళు అత్యుత్సాహంతో అల్లర్లు చేయడం స్టార్ట్ చేస్తారు. ఎంతలా అంటే వీళ్ళు వచ్చిన పర్పస్ కూడా మర్చిపోయి పబ్లిక్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఒకసారి ఈ క్లిప్ చూడండి మామ. చేసిందే లత్కోర్ పని మళ్ళీ కెమెరాలో రికార్డ్ అవుతుందని తెలిసినా కూడా ఎంత ప్రౌడ్ గా చెప్తున్నారో చూడండి. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని. వాళ్ళ ఫేస్ చూసే చెప్పొచ్చు తాగుబోతున్న కొడుకులు నిషా ఎక్కి మాట్లాడుతున్నారు, అల్లర్లు చేయడానికే వచ్చారు అని. చిల్లర నా కొడుకులు మాత్రమే ఇలా చేస్తారని నేను చెప్పట్లేదు. ఇందులో పల్లవి ప్రశాంత్ టాక్సిక్ ఫ్యాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు గనక పల్లవి ప్రశాంత్ గనక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతారు, నా బాంబులు పెట్టి లేపేస్తాం చెప్తున్నా. అందరం ప్లాన్ తో వచ్చినాం మేమందరము. మీరు ఏడికైనా వేసుకున్నా. మీకు మీరే విన్నర్ ని డిక్లేర్ చేసేసుకుంటే మరి బిగ్ బాస్ లోకి ఎందుకు పంపించారా? ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు గనక పల్లవి ప్రశాంత్ గనక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతారు, నా బాంబులు పెట్టి లేపేస్తాం చెప్తున్నా. ఏంటమ్మా విన్నర్ ని చేయకపోతే బాంబేస్తారా? పాకిస్తాన్ వాడు మొట్టకేమన్నా పుట్టారా? స్టూడియోల మీద బాంబులు వేసే క్రూయల్ మైండ్ వచ్చింది. ఇప్పుడు వేసుకో బాంబు, పేలుతుంది బాగా. ఇంకో పక్క పల్లవి ప్రశాంత్ ని బ్యాక్ గేట్ నుంచి వెళ్ళరా బాబు అని పోలీసులు చెప్తే మనోడు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ మెయిన్ గేట్ నుంచి వచ్చేసాడు. దీంతో అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు, ఇంకా పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఇందులో పల్లవి ప్రశాంత్ తప్పుందా అంటే దీన్ని తప్పు అనడం కంటే పిచ్చితనం ఎర్రితనం అనొచ్చు. ఎందుకంటే అతనికి నాలెడ్జ్ లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కారులో ఉన్న వాళ్ళైనా పోలీసులు మనకు మంచిగా చెప్తున్నారు, బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమంటున్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంట అని చెప్పాలి కదా. కానీ ఆ కారులో ఉన్న వాళ్ళు వీడికంటే ఫింగర్ ప్రింట్ బ్యాచ్ లా ఉన్నారు. ఇష్యూని సాల్వ్ చేయడం మానేసి వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారు. తర్వాత ఏమవుద్ది, పోలీసులు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అవేంటో చూద్దాం. చూడండి, తన మీద సెక్షన్ 147, 148, 290, 353, 429, 427, 149 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎన్ని చైనా యాప్స్ బ్యాన్ చేశారో వాటన్నిటి పేర్లు, ఎన్ని సెక్షన్లు నమోదు చేశారో వాటన్నిటి పేర్లు, ఇలాంటి ఇన్ఫర్మేషన్లన్నీ మన మహిదర్ బ్రో ఛానల్లోనే దొరుకుతాయి. ఎనీవే థ్యాంక్స్, నమస్తే భయ్యా. బయట ఏ రేంజ్ లో అల్లర్లు జరిగినాయి అంటే కార్లు, బస్సులు, పోలీస్ వెహికల్స్ కూడా డ్యామేజ్ చేశారు. చేసేది లంగా పనులు, ఆడేది మాత్రం బయట వచ్చి అత్తర పూసుకొని ఏందమ్మా. కొంతమంది ఏమో ఇదంతా చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రమే అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో చిల్లరగాళ్ళు, అల్లరి మోక ఇలాంటి వాళ్ళు చేశారని చెప్తున్నారు. అరే మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారా, నా లవడా ఫ్యాన్స్ చేశారా అనేది పక్కన పెడితే ఫస్ట్ వీఆర్ ఇండియన్ సిటిజన్స్. పబ్లిక్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేస్తే పోలీసులు లాఠీలు కొత్తలో తోస్తారు. ఆ టెన్షన్ నాకు ఉంది. దీని వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే కొత్తలో లాఠీ పెట్టిన తర్వాత మీరు ఏదన్నా తిన్నా సరే అరుగుదల ప్రాబ్లం ఉండదు. జారుడు బల్లో జారినట్టు అలా కిందకు వచ్చేస్తుంది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. యాక్చువల్గా ఈ ఇష్యూనే కాదు, ఏ విషయంలోనైనా సరే, ఏ వీడియో చూసినా సరే మీరు ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. దాని నుంచి మీ బుర్రలో కూడా జ్ఞానం అనేది ఒకటి ఏడుస్తుంది. దాన్ని బట్టి మీ ఓన్ డిసిషన్ మీరు తీసుకోండి. అంతేగాని ఎక్కువ మంది ఒక పాయింట్ ని సపోర్ట్ చేస్తున్నారు కదా అని పక్కోడి మీద డిపెండ్ అయిపోవద్దు. నేను కూడా ఈ వీడియోలో ఎవరికి సపోర్ట్ చేయలే, ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ ముందు పెట్టాను. డిసిషన్ అనేది ఇంకా మీ ఇష్టం. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే మరీ ఘోరం భయ్య, పారిపోయాడని, ఆత్మహత్య చేసుకున్నాడని. అరే తనకు కూడా ఫ్యామిలీ ఉంటదిరా, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సిస్టర్, ఎంత బాధపడతారా వాళ్ళు. అయినా అతను పోలీస్ మాటలు వినకపోవడం వల్ల బయట అల్లర్లు జరిగాయి. ఇలా చెప్పండి బానే ఉంది. అంతేగాని ముందుగానే ప్రిపేర్ అయ్యి కావాలనే చేయించాడు, అతనే చేయించాడు అల్లర్లు ఎలా ఎందుకురా? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. నా దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చేయాలనిపిస్తే పార్ట్ 2 చేస్తాలే. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.